పటేల్ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ ఏకతా దివస్ ఘనంగా కళాశాలలో జరుపుకోవడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్టోబర్ 31, 1875 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో జన్మించాడు. ఈయన స్వాతంత్రోద్యమంలో చాలా కృషి చేశాడు, పోరాట యోధుడుగా. ఈయన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉప ప్రధానిగా మరియు హోంశాఖ మంత్రిగా ఉండి భారతదేశంలోని సంస్థలను విలీనం చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. కాబట్టి అఖండ భారత్ ఏర్పరిచాడు. కాబట్టి ఆయన జన్మదినాన్ని జాతీయ సమైక్యత దినంగా జరుపుకుంటూ జాతీయ సమైక్యత ప్రతిజ్ఞను చేయడం జరిగింది. అందుకొరకే ఇతన్ని ఉక్కు మనిషిగా కూడా పిలవడం జరిగింది. భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ సర్దార్ పటేల్ ఆయన అంకిత భావము మరియు ఆయన న్యాయవాద వృత్తిలో ఉండి మొట్టమొదటిగా దేశానికి సేవ చేయాలి అనేటువంటి భావంతో స్వాతంత్రాన్ని సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దీంట్లో స్వాతంత్ర పోరాటంలో ఆయన పాల్గొనడం జరిగింది. అనేక ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళి కూడా స్వతంత్రాన్ని సంపాదించడానికి ముందుండి బహు ధైర్యశాలి మరియు స్వతంత్రం రావడానికి ఆంగ్లేయులతో చాలా ధైర్యంగా పోరాడాడు. కాబట్టి ఆయనని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు కానివ్వండి, మనం భారతదేశంలో ఉన్న ప్రజలు, యువకులు అందరూ కూడా అంకిత భావంతో దేశం అభివృద్ధికి మరియు సమైక్యత ఉండే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడవలసిందిగా నేను కోరుతున్నాను. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరూ కూడా ధైర్య సాహసాలు ప్రదర్శించి దేశ ఐక్యతకు పాటుపడవలసిందిగా కోరుతున్నాను.